సార్ అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆఫీస్కి వచ్చి చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్క డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం సార్ మనం. ఒక ఫోన్ ద్వారానే చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు వెబ్‌సైట్‌కి వెళ్తే ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు ఆఫ్‌లైన్ పేమెంట్, ఆన్‌లైన్ పేమెంట్ 2 ఉన్నాయి. సో, ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకోవాలంటే ఫోన్ ద్వారా కూడా ఆహ్, చేసుకునే అవకాశం ఉన్నట్టుంది. అది ఫోన్ ద్వారా నేను పరీక్షించలేదు కాబట్టి నేను అంత ఖచ్చితంగా చెప్పలేను. సార్ హ్మ్. ఇప్పుడు వెబ్‌సైట్ మాత్రము అవైలబుల్ ఉంది. ప్రీ రిజిస్ట్రేషన్. అది దానివల్ల మాత్రం చేసుకోవచ్చు. సార్ మరొక విషయానికి వస్తే కొన్ని ఎలిగేషన్స్ మన ఆఫీస్లో ఉన్నాయి సార్. ఒకటేంటంటే ఒక నారాయణపేటలో అనధికారికంగా ఒక ఉద్యోగిని నియమించుకున్నారు. దానికి ఈ జిల్లా నుంచి అంటే ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి అధికారుల ఆశీస్సులు ఉండడం వల్లనే అనధికారికంగా ఒక వ్యక్తిని నియమించుకొని వసూళ్లకు పాల్పడ్డారన్న ఒక విమర్శ ఉంది. రెండవ విమర్శ ఏంటంటే గతంలో ఒక చర్చలలో స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండానే అవుట్ సోర్సింగ్ కింద ఒక అభ్యర్థిని డబ్బులు తీసుకొని పెట్టింది అన్నది ఒక విమర్శ ఉంది. అట్లా దాంతోపాటు మీరు రెగ్యులర్గా రారు, అంతనీ పర్సువేషన్ జరుగుతలేదు అని ఇట్లా రకరకాల కక్ష లేఅవుట్లు ఇష్టానుసారంగా ఈ ఆఫీసులు జరుగుతున్నాయి, నిబంధనలు అతిక్రమించి జరుగుతున్నాయి, ఏజెంట్లే రాజ్యమైంది, దీనిలో అధికారుల పాత్ర ఉందని మీ మీద ఒక పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది సార్. దీని మీ వివరణ సార్. ఇప్పుడు దాని మీద ఆరోపణలు చేసేవాళ్ళు నా దగ్గరికి వివరణకి ఎవరు కూడా రాలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఒక్క పేపర్ మాత్రమే రాస్తుంది. వాళ్ళు పాత్రికేయులే. వాళ్ళు ఏమంటే మాకు ఏదైనా రాయొచ్చు అనేది వాళ్ళు వాస్తవం కనుక ఉంటే నా దగ్గర చర్చించుకోవచ్చు. వాస్తవం నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గర కనుక్కున్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారి లెటర్ ద్వారా అతను పెట్టుకున్నట్టు ఈ డిఆర్కి సమాచారం లేకుండానే అక్కడ ఉన్న పని ఒత్తిడి మీద అతను అవసరం ఉంటే మాత్రం అతను ఎమ్మెల్యే గారి ఒత్తిడి లెటర్ పెట్టి వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత ఇలాంటి ఈ అపోహలు ఇవన్నీ అలిగేషన్స్ రావడం వల్ల ఇమీడియట్గా తీసేయడం జరిగింది. అది కూడా మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇప్పుడు అది అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల వారిని అగౌరవపరచకూడదు, వారి మాటని గౌరవించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ ఊహాగానాలేనండి. ఇట్లా ఇక్కడ అంత పెద్ద డబ్బు ఎవరు ఇవ్వరు, ఇచ్చినా అదే డబ్బు పెట్టుకుంటే వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అతనికి ఇచ్చే కొంత డబ్బులు మాత్రము, జీతం డబ్బులు మాత్రం కంటే కూడా ఎక్కువ సంపాదించుకోగలుగుతాడు. అదే కనుక పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో కానీ జడ్చర్లైనా మీరు స్వయంగా ఎమ్మెల్యేని కలిసిందని టాక్ సార్. ఎమ్మెల్యే సీరియస్ అయితే మీరు స్వయంగా ఎమ్మెల్యేని కలిసి సంజాయిషి ఇచ్చుకున్నారని విమర్శ ఉంది. ఇది నిజమా? ఇది తప్పండి. నేను అపాయింట్ చేసిన మాట వాస్తవమే. జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇచ్చారు, అది కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారి ద్వారా నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఏర్పడింది కాబట్టి ఒక అబ్బాయిని రిక్రూట్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే అది నిబంధనల ప్రకారమే చేశాము. దానికి నోటిఫికేషన్ ఉండదండి. ఒకటి కేవలం కాంట్రాక్టర్ మాత్రం అది అపాయింట్ చేస్తాడు. కేవలం మేము పని చేయించుకోవడం, మా దగ్గర నుండి అపాయింట్మెంట్ లెటర్ మా దగ్గర నుండి ఎటువంటిది ఇవ్వబడదు. కేవలం ఎమ్మెల్యే గారు దీన్ని ఇవన్నీ అవాస్తవం అండి. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఎవరైతే ఇచ్చారో ఎమ్మెల్యే గారు ఇంతవరకు నేను అనిరుద్ధ రెడ్డి గారిని కలవనే లేదండి. స్వయంగా ఎప్పుడు కలవలేదు. మీరు నియమించింది కాబట్టి వివాదం అయింది కాబట్టి ఎమ్మెల్యేని మీరు కలిసి కన్విన్స్ చేసుకున్నారా? ఎమ్మెల్యే గారికి నచ్చైపోయే ప్రయత్నం చేసింది కానీ ఎమ్మెల్యే గారికి వినలేదని ఆరోపణ ఉంది. ఇది నిజమా అబద్ధమా? అవాస్తవం అండి. ఇవన్నీ అబద్ధాలు. ఇవి కావాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరనే కనుక్కోవచ్చు మీరు. నేను ఇంతవరకు ఎమ్మెల్యే గారిని కూడా కలవలేదు. ఒకటి ఏంటంటే సార్, ఆఫీస్ అంటేనే ఇక్కడ ఒక ఏజెంట్లదే రాజ్యమైంది, ఇష్టానుసారంగా డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు, సాయంత్రం కాగానే ఒక పంపకాలు జరుగుతుందని విమర్శ ఉంది సార్. దీన్ని మీరు ఒక బాధ్యుడిగా దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు సార్? మ్యాక్సిమంగా మేమైతే సబ్ రిజిస్ట్రార్లకి అన్నీ చెప్తా ఉంటామండి. ఇవన్నీ అవాస్తవం. బయట ఏర్పడి ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనేది 95లో తీసేశారు. దాని తర్వాత ప్రతి వ్యక్తి కూడా డాక్యుమెంట్ రాసుకుంటున్నారు. ఎవరైనా ఇప్పుడు పబ్లిక్ డైరెక్ట్ గా వస్తే మన కింద ఇప్పుడు చూసినప్పుడు మీ మొత్తం ఆఫీస్ నిండా వాళ్ళే ఉంటారు కదా సార్. మీరు వ్యవస్థ లేదంటున్నారు, ఎట్లా సార్? మనిషి రైటర్లు వ్యవస్థ మామూలుగా వచ్చినా కానీ పని అయిపోతుంది. మీరు ఎన్ని ఆఫీసులలో వేరే ఆఫీసులలో చూడండి, మామూలుగా పోయినా పని అవుతుంది. కాకపోతే ఏంటంటే జీవితంలో ఒకటేసారి వాళ్ళు డాక్యుమెంట్ అనేది
జీవితంలో వాళ్ళు ప్రాపర్టీ కొనేది అనేది ఒకటేసారి కొంటారు కాబట్టి ఎక్కడ ఏం పొరపాటు జరుగుతుందో అన్న ఒక ఆందోళన ఉంటుంది. ఒక పెద్ద ఆఫీసర్ అయినా సరే వాళ్ళు డైరెక్ట్గా రాకుండా డాక్యుమెంట్ రైటర్నే లేకపోతే అడ్వకేట్లనే సంప్రదిస్తారు. మేము ఇట్లాంటి వాటికి ఎన్నో ప్రచారాలు చేసాము. మా వెబ్సైట్లో డాక్యుమెంట్ ఫార్మాట్ కూడా పెట్టాము. డాక్యుమెంట్ల ద్వారా వాళ్ళు స్వయంగా చేసుకోవచ్చు అని కూడా చెప్పాము. అది అయినా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే వస్తారు. అవినీతి జరుగుతలేదంట మీ ఆఫీస్లో? అవినీతి అని అంతటా జరగట్లేదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పను. అవినీతి అన్ని చోట్ల ఉంది. కాకపోతే మా దగ్గర అయితే అంత అవినీతి ఏం లేదు. అంటే మా కంపేరింగ్ టు దట్ మా దగ్గర మా ఆఫీస్లో మాత్రం ఎటువంటి అవినీతి అనేది లేదండి. మీరు ఇక్కడ ఏదో వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే దాన్ని సక్రమంగా చేసుకోవడానికి మ్యాక్సిమంగా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఇది ఇక్కడి పరిస్థితి. అంటే ఎల్ఆర్ఎస్ సమయం ఉండడంతో పాటుగా ఎల్ఆర్ఎస్పై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవీందర్ గారు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా నారాయణపేటలో అనధికారికంగా ఒక వ్యక్తిని నియమించుకున్నారన్న విషయం తెలిసిందని, అయితే దీనిపై వివాదం రావడంతో అతన్ని తొలగించామని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా గతంలో చర్చల్లో కూడా ఒక వ్యక్తిని రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక వ్యక్తిని అవుట్సోర్సింగ్ పర్సన్స్ను నియమించుకోవడం పట్ల ఎమ్మెల్యే గారు లోకల్లో చాలా తీవ్ర అభ్యంతరం తెలిపితే దాని విషయంలో కూడా నేను ఎమ్మెల్యేని కలవలేదని సార్ చెప్తున్నారు. ఓవైపు విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆఫీసులో పెద్ద ఎత్తున డబ్బులు ప్రవాహం నడుస్తుంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇష్టానుసారంగా పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాను ఉంది. ఒకవైపు సార్ దీన్ని ఖండిస్తున్నాడు. మా ఆఫీసులో అవినీతి జరగడం లేదంటున్నారు. చూద్దాం దీనిపై ప్రజాభిప్రాయం ఎలా రాబోతుందన్న విషయాలు మనకు త్వరలోనే తెలుస్తాయి. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్కు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కొత్త పాలసీని ప్రకటించింది. ఈ నెల 32 లోపల 25% డిస్కౌంట్తో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎలా సాగుతుందని తెలుసుకోవడానికి ఉమ్మడి జిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవీందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ మన దగ్గర ఉన్నారు. సార్, ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎప్పటి వరకు ఉంది? డిస్కౌంట్ ఏంది? చేసుకుంటే వచ్చే లాభం ఏంది? చేసుకోకపోతే ఒక ప్లాట్ దారానికి వచ్చే నష్టం ఏంటి సార్? ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ వల్ల ప్రభుత్వం ఏంటంటే ప్లాట్ రెగ్యులరైజేషన్ కోసం వాళ్ళు రాయితీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ 25% రాయితీ ఇస్తూ 31 మార్చి వరకు మనకు అవకాశం ఇచ్చారు ప్రజలకి. ఈ విస్తృతంగా ఈ ప్రచారం కూడా చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్స్ 1,97,000 మొత్తం రాష్ట్రం మొత్తంగా 1,97,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నట్టు తెలిసింది. మనకు ఒక మహబూబ్ నగర్ జిల్లాలో 11,000 అప్లికేషన్స్, అట్లాగే వనపర్తి జిల్లా, గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో కూడా అప్లికేషన్స్ వివిధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొన్ని వెంచర్స్ వాళ్ళు ఉన్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళ హెచ్ఎండిఏ వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు మనకు కనెక్ట్ చేశారు. ప్రీ రిజిస్ట్రేషన్ నుండి ఒక స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు దాని ద్వారా అమౌంట్ కట్టుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనకు 26/8/2020 మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత కొన్ని కోర్టు ద్వారా కూడా కొత్త ఆర్డర్స్ తెచ్చుకొని సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ద డబ్ల్యూపీ కానీ సుప్రీంకోర్టు దాని ద్వారా కూడా వాళ్ళు సబ్జెక్ట్ అవుట్కమ్ ద్వారా కొన్ని డాక్యుమెంట్లు చేసుకున్నారు. అలాంటి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఇప్పుడు దానిలో తదుపరి వాళ్ళు ఎలాంటి ఇంటి స్థలంలో గృహం కట్టుకోవాలనుకున్నా ఏం కట్టుకోవాలనుకున్నా అప్పుడున్న ఛార్జీలు తడిసి మోపిడి అవుతాయి. ఇప్పుడు కట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు కొంత భారం అనేది తగ్గిపోతుంది. దాంట్లో రాయితీ కూడా ప్రకటించారు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది, 2 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఎల్ఆర్ఎస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్పుడున్న రేట్లు అప్లికేబుల్ అవుతాయి. దాన్ని ఇప్పుడు చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఇప్పుడున్న రేట్స్ వల్లనే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి దానివల్ల కొంత వాళ్ళకు లాభం చేకూరుతుంది. సార్, ఇంకొక విషయం తీసుకొస్తే అంటే ప్రజలను ఏ విధంగా అవేర్ చేయబోతున్నారు? సరే, ప్రజలకు విస్తృతంగా చెబుతూ ఉన్నాము. ఎక్కువగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్లు వస్తుంటారు. ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఒకరోజు వనపర్తి జిల్లాలో కలెక్టర్ గారు వాళ్ళు డాక్యుమెంట్ రైటర్స్ని, సబ్ రిజిస్ట్రార్స్ని, మున్సిపల్ అధికారులని అందరినీ పిలిచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన మహబూబ్ నగర్లో కూడా ఏర్పాటు చేశారు. మా దగ్గర కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అందరు ఇక్కడ దాదాపు ఒక 40-50 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, దాంట్లో వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి, దాంట్లో ఏం చేయాలి అనేది విస్తృతంగా వాళ్ళకి అవగాహన